అమ్మా అమ్మా ఇదిగో వస్తున్నా. ఏంటి కాళింగా? ఇలా చూడమ్మా, నేను ఆ రోజే చెప్పాను కదా. ఇక చాలు ఆపరా. నాన్న, నాకు బాగా ఆకలేస్తుంది, ఇంటికి వెళ్ళి ఏదన్నా తినేసి వస్తాను. అసలు పొట్ట ఏంట్రా అది? నేను సంపాదించిందంతా నీ తిండికే పోతుంది. పోయి తినే. ఏంటి నాన్న మీరు ఎప్పుడు గ్యాస్ చూసినా తిండి మీద గొనుక్కుతూనే ఉంటారు. గ్యాస్ ఉండదులే. తీసుకో. ఏంటయ్యా నువ్వు 500 రూపాయలు వచ్చావు? ఏయ్, నువ్వు ఈ కత్తి చేసిచ్చినందుకు 50 రూపాయలే, కానీ నేను ఇక్కడికి వచ్చి కొన్నానన్న సంగతి ఎవరికి చెప్పనందుకే 500 ఇచ్చాను. ఈ విషయం గనక ఎవరికైనా చెప్పావో జాగ్రత్త. ఊర్లో ఏంట్రంటే ఇలాంటి కత్తుల వల్లే చాలా హత్యలు జరుగుతున్నాయి. ఈడేంట్రంటే ఎవరికి చెప్పొద్దు అంటున్నాడేంటి? ఒకవేళ ఈడేవాడా? ఎస్ సార్. మిస్టర్ శర్మ, మీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా దొరికిందా లేదా? దొరకలేదు సార్. పొద్దున్నుంచి నేను చేసిన ప్రయత్నంతో వృధా అయింది సార్. ఈ ఆచూకీ దొరకలేదు సరే సార్. పదండి, శవం దొరికిన ప్లేస్ కు వెళ్దాం. ఏదైనా అలాగే దొరుకుతుందేమో సార్. చూద్దాం. ఇక్కడే కదా? అవును సార్, ఈ చోటే సార్. మిమ్మల్ని దిగి చూడండి, ఏదైనా దొరుకుతుందేమో. వెతకండి, మొత్తం గాలించండి. నారాయణ గారు, కొంచెం ముందుకొచ్చి చూడండి. సార్ ఎంత వెతికినా ఏమీ దొరకట్లేదు సార్. అలాగా, సరే పద. అలాగే సార్. సుధా, సుధా, నిన్న పిలుస్తున్నానా? ఏంటండి? ఆ బీరు వల్ల ఒక బాటిల్ చేసారా? మీకు వేరే పనే లేదా? ఆగు, తీసుకొస్తాను. ఏవండి, ఎందుకండి రోజు ఇలా తాగుతున్నారు? నా టెన్షన్ నాకు. అడిగితే ఇవ్వాలి, అదంతా అడగకూడదు. పోవే. నీకు మంచి చదువుదాం అనుకున్నా, చూడు. పోండి. ఏంటండి, ఎందుకని ఇలా చేస్తున్నారు? ఓ మళ్ళీ కూర్చో కూర్చో కూర్చో. రాను మీకు తాగుడు ఎక్కువైందని సుధ వచ్చి చెప్పినప్పుడు నమ్మలేదు నేను, కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను.
నా మనసులో నెమ్మది లేదు. ఆకలేయట్లేదు, నిద్ర పట్టట్లేదు. నిద్రపోయినా, నిలబడినా, కూర్చున్నా వికాస్ డెడ్ బాడీ నా ముందుకు వస్తుంది. చిత్రవద అనుభవిస్తున్నాను. ఆ టెన్షన్ భరించలేక ఇప్పుడు తాగుతున్నాను. అవును, మీరు భయపడడం చూస్తుంటే ఒకవేళ మీరే వికాస్ని లేదు లేదు లేదు. ఒకవేళ మీకే తెలియకుండా మీరే వాడిని చంపుంటే మర్యాదగా వెళ్ళి పోలీసులకు సరెండర్ అవ్వండి. శిక్ష తగ్గడానికి అవకాశం ఉంటుంది. లేదు లేదు లేదు, నేను హత్య చేయలేదు. ఏ ఎందుకని భయపడుతున్నారు? ధైర్యంగా ఉండండి. మీరు భయపడడం చూసి ఊరి జనమంతా మిమ్మల్ని అనుమానిస్తూ ఉన్నారు. అది చెప్పాలని నేను వచ్చాను. వికాస్ని హత్య చేసింది దాయటానికే విశ్వనాథ్ తాగుబోతయ్యాడు. ఆ నేరం అతని మనసును కృంగదీస్తోందని ఊరి వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. తాగుడు వదిలేసి ఎప్పటిలాగా ఉంటే అది మీకే మంచిది. అది చెప్పడానికే వచ్చాను. ఇక మీదట అంతా మీ ఇష్టం. నేను వెళ్ళొస్తాను. ఏంటయ్యా, ఏం చేస్తున్నారయ్యా? ఇంతవరకు హంతకుడు క్లూ దొరకలేదంటే ఏం చేస్తున్నారు మీరు? సార్, మేము అంతకుడిని వెతుకుతున్నాం. నిన్న రాత్రి హత్య జరిగిన ప్లేస్లో ఒకడు ముసుకేసుకుని తిరిగాడు. సార్, వాడిని పట్టుకోవడానికి ట్రై చేశాను. అప్పుడు వాడికి నాకు గొడవైంది. ఒక్క నిమిషంలో తప్పించుకుని పారిపోయాడు. I see. అయితే ఆ హంతకుడు ఏదో ఒక విషయాన్ని వదిలుంటాడు. అది కనిపెట్టడానికి ఖచ్చితంగా వస్తాడు. నాకేమనిపిస్తుందంటే ఈ హత్యలన్నీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఎవరో చేశారు అని. సాక్ష్యాలు ఆధారాలు లేకుండా పర్ఫెక్ట్ గా ఏది చెప్పలేం సార్. ఒక పని చేద్దాం, ఆ హంతకుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఫాలో అవుతూనే ఉంటాడు. ఎందుకంటే మిమ్మల్ని మోసం చేసి వాడు వదిలేసింది తీసుకెళ్దామని వస్తాడు. అందువల్ల రాత్రిపూట ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళని సర్చ్ చేస్తే ఆ హంతకుడు ఖచ్చితంగా మనకు దొరుకుతాడు. ఎస్ సార్. అట్టుపల్లి ఎంత?
₹5 సార్. ₹5 పర్వాలేదు వదిలే. ఈ కొట్టు దగ్గరికి వచ్చి ఎవరైనా హత్యల గురించి మాట్లాడుకుంటారా ఏంటి? నువ్వు ఎప్పుడైనా విన్నావా? రుద్రయ్య చనిపోయిన తర్వాత వికాస్ని చంపింది ఎవరు, రుద్రయ్య చంపింది ఎవరని ఊరోళ్ళందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు సార్. నీ కొట్టు దగ్గరికి వచ్చి ఎవరైనా ఈ హత్యల గురించి మాట్లాడారనుకో నాకు వెంటనే తెలియజేయి. ఏంటి అర్థమైందా? సరే సార్. సరే మేము తప్పకుండా వస్తాం చెప్తాను సార్. ఉమ్. సార్ ఎంత వెతికినా ఏం దొరకలేదు సార్. అబ్బా బాగా చూడండి, బాగా గాలించండి, అక్కడే ఉంటుంది. అలాగే సార్, బాగా చూస్తా. చూడవయ్యా, అటువైపు కూడా చూడు. సార్ బుర్ర తప్ప ఏమీ లేదు సార్. సరే వదిలేయండి, పదండి. అలాగే సార్. ఇక్కడేదో శబ్దం వస్తోంది. అవును సార్, ఏదో శబ్దం అనిపిస్తోంది. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? సార్ ఇటువైపు నుండే వస్తోంది సార్. అక్కడ చూద్దామా సార్? సరే వెళ్ళి చూద్దాం పదండి.